చంద్రబాబు గారి కోసం పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. తన ముఖ్యమంత్రి పదవి గాని, తనకి పవర్ షేరింగ్ గాని ఇవన్నీ అక్కర్లేదు. బాబు అధికారంలోకి రావడం అది బాబు కోసం అనే కంటే కూడా జగన్ మీద ద్వేషం, అపారమైనటువంటి ద్వేషం. ఆయనకి ఎందుకు అన్నది ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ చెప్పరు గాని, ద్వేషం అయితే అపారంగా ఉంది. 2014 అధికారంలోకి రానియకూడదు అనుకున్నారు, 2019 అధికారంలోకి రానియకూడదు అనుకున్నారు, 2024 అధికారం తెచ్చాలనుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం పోలరైజేషన్ అంతా తన వెంటే ఉండాలనుకున్నారు. ఆయనకి ఇబ్బంది అవుతుంది అన్నటువంటిది భావించి భారతీయ జనతా పార్టీ కాపు ముందు ఫస్ట్ భారతీయ జనతా పార్టీ కాపులను ఓన్ చేసుకోవడం ప్రారంభించి 98 నుంచినే. అప్పుడే నుంచినే కాపు ఏరియాల్లోనే బలమైనటువంటి పార్టీగా ఆవిర్భవించింది. ఆ తర్వాత 99లో కూడా గట్టిగా సాధించింది. కానీ తర్వాత కాలంలో మళ్ళీ పక్కకి వెళ్ళింది, దెబ్బతిన్నది. మొన్నటిసారి తర్వాతన అంటే కమ్మ, తెలుగుదేశం, రెడ్డి, అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ కాబట్టి కాపులని హైలైట్ చేసుకుంటూ అక్కడ బండి సంజయ్, ఇక్కడ ఏది కన్నా లక్ష్మీనారాయణ, తర్వాత సోమవీర్రాజు ఇట్లా పెట్టుకొచ్చింది. సీన్ కట్ చేస్తే కాపు సామాజిక వర్గాన్ని ఒక్కసారిగా 2 చోట్ల బండి సంజయ్ని తీసేసింది, ఇక్కడ సోమవీర్రాజుని తీసేసింది. అది మరి పవన్ కళ్యాణ్ కోసమా లేకపోతే దేనికోసమో తెలియదు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇవాళ రిలీజ్తో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు. ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం మొదటి జాబితాలో రిలీజ్ చేసినటువంటి అనపర్తి, అరకు సీట్లు బీజేపీ తీసుకుంది. అది ఇందులో ఉన్నటువంటి ట్విస్ట్. ఇకపోతే కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక్కళ్ళంటే ఒక్కళ్ళకు కూడా సీట్ ఇవ్వాలి. టోటల్ 10 మంది అసెంబ్లీ స్థానాలు కానీ 6 ఎంపీ స్థానాల్లో కానీ ఒక్క కాపుకు కూడా సీట్ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. ఇది మరి ఎందుకు అట్లా జరిగిందో అర్థం కావట్లేదు. ఒక్క కాపుకు కూడా ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది టోటల్గా కలిపి 8 మందికి. జనసేన ఒక్కటే 10 ఇస్తోంది. అంటే కాపు అంటే కంప్లీట్గా జనసేనకి ఇచ్చారు. ఈవెన్ అక్కడ చూస్తే వైసీపీ 22 కాపు తెలగకు కల్పించింది, 8 తూర్పు కాపు వాళ్ళకి కల్పించింది. టోటల్గా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి కాపు, తూర్పు కాపు, బలిజ, ఒంటరి ఇట్లాంటివన్నీ కలిపి చెప్తారు కదా, ఆ మొత్తం కలిపి 30 మందికి ఇచ్చింది వైసీపీ. అదే సందర్భంలో ఇక్కడ వచ్చేటప్పటికి 8 మందికి అటు ఇచ్చారు. 10 మంది దాకా జనసేన అవుతుంది, 18. ఇక్కడ అసలు 0. మేబీ ఇంకా తెలుగుదేశం పార్టీ ఒక 5గురిని అనౌన్స్ చేయాల్సి ఉంది. అట్లాగే జనసేన ఇంకో 4గురిని అనౌన్స్ చేయాలి, ఇంకో 3 అనౌన్స్ చేయాల్సి ఉంది. కాబట్టి ఆ 8 కాపులకి ఇచ్చినా ఇక్కడ వీళ్ళతో కాంపిటేటివ్ అవ్వదు. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అంటే అదేదో మనకి మహాభారతంలో కనుక కృష్ణుడు ఒకవైపు, యదు సైన్యం ఒకవైపు ఉంటే నాకు కృష్ణుడే కావాలని కోరినట్టుగా మాకు పవన్ కళ్యాణ్ ఉంటే చాలు, కాపులకు సంబంధించిన సీట్లు పెద్దగా అవసరం లేదు, ఆటోమేటిక్గా అది జనమందరూ మా వెంటే ఉంటారన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళిందా అనేదే ఇక్కడ కీలకమైన అంశం.